పార్టీతో మమేకమై క్రమశిక్షణ గల కార్యకర్తలుగా నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. కోటి ప్రసాద్ గారి చెల్లెలు కళావతి మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశారు. కోటి ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచే విద్యార్థి నుంచే ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒడుగుతూ యువకుడుగా, అలాగే ఆయన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ లంచనంచగా ఎదుగు వచ్చారు. నేను ప్రధానంగా 82 నుంచి ఖమ్మంలో మహాసభకు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయన కోటి ప్రసాద్ గారు 94, 95, నేను 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ శాసనపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు వారితో కూడా మాట్లాడడం జరిగింది. కోటి ప్రసాద్లో నేను గమనించింది ఏంటంటే ఆయన ముక్కుచూటిగా ఉండే మనసుతో నిక్కచ్చిగా వివరించేవాడు. చెప్పిందే చేయడం, చేసి చెప్పడం. ఒక ఉత్తమ కమ్యూనిస్ట్గా, ఒక సుశిక్షితమైనటువంటి నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన కార్యకర్తలతో కూడా తరుణంగా ఉంటూ అందరి ఉదయాలను చూడకుంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ఆయన ఏ బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ క్రమశిక్షణ అయినటువంటి నాయకుడు. మరి ఆయన జీవితాంతం గడిపాడు. ఆయన కూడా హార్ట్ సర్జరీ అయినప్పుడు హాస్పిటల్కి చూశాను. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఆయనతో వాళ్ళ కుటుంబంతో కూడా కలిసి మాట్లాడినాం. మరి వారికి మళ్ళీ సీమ్ వచ్చి రెండో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి కూడా కలిసి మాట్లాడలేదు. మొన్నదా కూడా ఇవాళ నిన్న రాత్రిగా కూడా ఆయన మరి ఒక ఆరోగ్యవంతుడిగానే వివరించారు. వాకింగ్ చేస్తూ ఆయన అకాల మరణం చెందడం అనేది నిజంగా ఊహించని పరిణామం. మన కుటుంబం షాక్ వస్తుంది, మనందరూ కూడా షాకే. ఖమ్మం జిల్లాకే కాదు, రాష్ట్ర పార్టీ కూడా ఈయన లోటుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎదిగినటువంటి ఒక అవగాహన, ఒక పట్టుదల, ఒక కార్యదీక్ష, ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని జీవితాంతం ఇందులో కొనసాగుతూ మరి ఆయన ఇంకా కూడా 60 సంవత్సరాల వయసులో, నాకు కూడా హార్ట్ సర్జరీ అయింది 74 సంవత్సరాల వయసు అయినా ఉన్నటువంటి పరిస్థితిలో మరి తట్టుకొని చేయగలిగినంత పని చేస్తూ ఉన్నాం. బట్ అందులో కోటి ప్రసాద్ గారు మాత్రం ఆయన జీవితం అంతా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీతో మమేకమై, లీనమై, నిమగ్నమై మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబంగా వివరిస్తూ వచ్చారు. కాబట్టి కోటి ప్రసాద్ గారు లేని లోటు ఉంటుందని భావిస్తూ వారికి ప్రగాఢ సంతాపాలు తెలియపరుస్తూ వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియపరుస్తూ ఏదైనా కోటి ప్రసాద్ గారి కుటుంబంతో ఫ్యామిలీ కుటుంబంగా భావిస్తూ ఈ జోహాలు అర్పిస్తూ సెలవు.